రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది ఎన్నోసార్లు నిరూపణ అయింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఎన్నికలు ముగిసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది, విమర్శల జల్లు కురుస్తుంది. ఆ తర్వాత పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా తామంతా ఒకటే అన్న భావాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అని ఆ నానుడి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఒరవడి కొనసాగుతుందా అంటే కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ప్రతిపక్ష టీడీపీ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరని ఎంపిక చేసి ఆ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేస్తూ సిట్టింగ్లకు సలాం చెబుతూ మిగతా కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టికెట్ల పంపిణీ అలాగే ఇన్ఛార్జీల విషయంలో నెలకొన్నటువంటి స్తబ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకు ఉదాహరణే నంద్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఆ పార్టీ పరిస్థితి, పార్టీ ప్రచార తీరు, అలాగే పార్టీలో ఉన్నటువంటి నేతలపై వస్తున్న విమర్శలు, పార్టీ నేతలు అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలు రానున్న రోజుల్లో ఆ పార్టీకి మరి లాభాన్ని చేకూర్చబోతాయా లేక నష్టాన్ని చేకూర్చబోతాయనేది డిస్కషన్ ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య చురుకుగా జరుగుతుంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో టీడీపీ అధిష్టానం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బొమ్మ బ్రహ్మానందని తెప్పించి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే గతంలో కూడా ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహించి పార్టీకి విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు ఎన్ఎండి ఫారూక్. అయితే ఈ నేపథ్యంలో 2019, 2000 ఎన్నికల తర్వాత వచ్చేటువంటి మార్పులు చేర్పుల కారణంగా మరి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలను బొమ్మను తప్పించి ఎన్ఎండి ఫారూక్ అప్పగించిన తర్వాత ఆ పార్టీ ఎలా ఉంటుందన్న అనే విషయంలో పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరలేదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్ నేత అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి బలోపేతాన్ని చేకూర్చాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజెంట్ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే నిన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూమా బ్రహ్మానందరెడ్డికి వీర విధేయులుగా ఉన్నటువంటి కొందరు నాయకులను ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫారూక్ తప్పేయడమే అందుకు ప్రధాన కారణం. మరి ఇన్ఛార్జి బాధ్యతలు తప్పించాల నుంచి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి మద్దతుదారులు, సలహాదారులు కూడా టీడీపీ తీసుకున్నటువంటి అధిష్టాన నిర్ణయాన్ని కాస్త వ్యతిరేకించారు. మరి ఈ నేపథ్యంలో నంద్యాల ఇన్ఛార్జిగా బాధ్యతలు చెప్పినటువంటి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల మున్సిపాల్లో ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మహబూబ్ అలీని తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించారు. అదే నంద్యాల పట్టణంలోనే 34వ వార్డుకు సంబంధించినటువంటి మహబూబ్ అలీ టీడీపీ సంబంధించినటువంటి విషయంలో మరి ప్రత్యర్థి వైసీపీపై పోరాటం చేయడంలో దిట్ట అనే విషయం ప్రతి మున్సిపల్ సమావేశంలో కనిపిస్తుంది. మరి టీడీపీ ఫ్లోర్ లీడర్ను ఏకంగా ఆ బాధ్యతల నుంచి తప్పించకుండా కేవలం 34వ వార్డులో భూమా వర్గానికి చెందినటువంటి కౌన్సిలర్ అన్న ఉద్దేశంతో తప్పించి ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇచ్చారన్న విమర్శలు మాజీ మంత్రి ప్రస్తుత ఇన్ఛార్జిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే సిట్టింగ్లో గెలిచినటువంటి కౌన్సిలర్ను తప్పించి మరొకందరికి అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. మరి మున్సిపల్ సమావేశంలోనూ వైసీపీ కౌన్సిలర్లకు ప్రశ్నల వర్షం కురిపించి అటు అధికార పార్టీ నేతలకు సైతం మింగుడు పాలన మీద ఉన్నటువంటి మహబూబ్ అలీని ఇప్పుడు తప్పించడమే టీడీపీ నేతల్లో, ముఖ్యంగా నంద్యాల టీడీపీ నేతల్లో చర్చనీయాంశమైంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే నంద్యాల మున్సిపాలిటీలో మొత్తం 42 మంది కౌన్సిలర్లు ఉంటే అందులో దాదాపుగా 4 టీడీపీ, 1 ఇండిపెండెంట్, మిగతా వారు వైసీపీ కౌన్సిలర్లే. మరి ఉన్న 4లో కూడా భూమా మద్దతుదారులుగానే గుర్తింపు పొందారు. మరి ఇటీవల గత 4.5 ఏళ్లలో ఎప్పుడూ కూడా టీడీపీ కౌన్సిలర్తో
సమావేశం కానీ లేదంటే కనీసం మాటల పరంగా కానీ చర్చించని స్థానిక ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫారూక్ ఇప్పుడు ఏకంగా భూమాకు వీర విధేయుడైనటువంటి మహబూబ్ అలీని తప్పించడం ఎంతవరకు సమంటారు? ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీ అయినా అటువంటి వారిని కలుపుకోవాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు తెగదెంపులు తీసుకోవడం ఏమిటన్న విమర్శలు ఎన్ఎండి ఫారూక్ పైన వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే పార్టీని బతికించాలి, పార్టీని గెలిపించాలంటే ఎవరైనా సరే పార్టీలోకి తీసుకొని పార్టీని బలోపేతం చేయాలి. అలా కాకుండా ప్రస్తుతం 34వ వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి మహబూబ్ అలీని, అలాగే మున్సిపాల్లో 4 లీడర్ ఉన్నటువంటి మహబూబ్ అలీని తప్పించి తనకి ఇష్టమైనటువంటి వారిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ సీనియర్ నేతలు. అంటే కేవలం ప్రత్యర్థి అంటే సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి అంటే వైసీపీనో లేకపోతే మరో పార్టీ ఉంటుంది. కానీ ఇక్కడ సొంత నేతలనే ప్రత్యర్థిగా చూసే పరిస్థితి నెలకొనడం పట్ల టీడీపీ సీనియర్ నేతలు కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ కర్మ అనే పరిస్థితిగా నంద్యాలలో తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన పరిస్థితుల్లో ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని సీనియర్గా అనుభవాలతో అందరినీ కలుపుకోవాల్సినటువంటి నేత ఇప్పుడు కేవలం భూమా వర్గానికి మద్దతుగా ఉన్నాడన్నటువంటి ఒకే ఒక కారణం. అలాగే గతంలో మహబూబ్ అలీ మరి ఫారూక్ కుటుంబ సమేతంగా సన్నిహితుడుగా ఉన్నటువంటి జహీర్కు కూడా మహబూబ్ అలీ చాలా అత్యంత ఆప్తమిత్రుడు. అంటే కేవలం కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను సైతం టార్గెట్ చేసుకుని టీడీపీ నేతలను ఉద్దేశపూర్వకంగానే తప్పిస్తున్నారన్న ఆరోపణలు ఎన్ఎండి ఫారూక్పై వెల్లువెత్తున్నాయి. మరి టీడీపీ అధిష్టానం మరి ఈ విషయాన్ని గమనిస్తూ లేదు. కానీ ప్రస్తుతం నంద్యాలలో టీడీపీ పరిస్థితి కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీని సర్దిద్ది పార్టీని విజయబాటలో నడిపించాల్సినటువంటి సీనియర్ సిస్టమ్ వంటి ఈ యొక్క మార్పులు చేర్పులు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయంటారు ఆ పార్టీ శ్రేణులు. మరి పార్టీని బలోపేతం చేయడానికి అధిష్టానం అలాగే అధినేత అన్ని రకాల చర్యలు తీసుకుంటే కానీ స్థానిక నేతలు మాత్రం కేవలం తమ పంతాలకు పట్టింపులకు వ్యక్తిగత స్వార్థాలకు తీసుకెళ్లి పార్టీని బలిపీఠంపై కూర్చోబెడుతున్నానని అలాగే పార్టీ కార్యకర్తలను కూడా బలిపశువులు చేస్తున్న ఆరోపణలలో స్థానిక నేతలపై వెల్లువెత్తున్నాయి. మరి ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ పట్టు బిగించడం అటుంచి పట్టు కోల్పోవడం చాలా తక్కువ సమయమే పడుతుందంటున్నారు విశ్లేషకులు. మరి నంద్యాల టీడీపీ నియోజకవర్గంలో నెలకొన్న ఈ యొక్క స్తబ్దత శూన్యాన్ని నివారించాలంటే అధిష్టానం జోక్యం చేసుకోవాలి, లేదా టీడీపీ నంద్యాల నియోజకవర్గంలో లేదన్న విషయాన్ని వదిలేసుకోవాలి. అలా కాకుండా ప్రస్తుత నేతల మధ్య సహేద్య కూర్చడానికి ఏదైనా కొత్త ప్రణాళికను ముందుకు తీసుకొచ్చి అందరినీ ఒకచోట కూర్చోబెట్టి అందరినీ ఒక తాటిపై నడిపించే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇదే విధానం, ఇదే ప్రణాళిక, ఇదే విధానంలో ముందుకు వెళితే రాబోయే రోజుల్లో టీడీపీకి కష్టకాలమని హెచ్చరిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి అధిష్టానం వింటుందా, చూస్తూ ఊరుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.